హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మటన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను మటన్ లివర్తో పాటు మటన్ తిల్లి కూడా తీసుకొని రెండు మిక్స్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మన బ్లడ్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే దీంట్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత మంచి ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను మటన్ లివర్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది మటన్ తిల్లి. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు చెప్పాను కదా, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బ్లడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రోటీన్ ఎక్కువగా కూడా ఉంటుంది. ఇది మనం నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని దాంట్లోకి మనం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కారం కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ని యాడ్ చేసుకోవాలి. లివర్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని జాగ్రత్తగా వీటిని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏది కూడా అవసరం లేదు. ఇక్కడ నేను చేసేది ఫ్రై కాబట్టి నేను వాటర్ ఏది కూడా యాడ్ చేయట్లేదు. ఒక 10 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక చూస్తే ఆయిల్ అనేది మనకి చక్కగా పైకి ఫ్లోట్ అవుతుంది కదా, అంటే లివర్ మనకి చక్కగా ఉడికిందని. ఇప్పుడు మనం దీంట్లోకి లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అలాగే ఎంతో హెల్తీ అయిన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చూపించాను కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉండేలాగా చూపించాను. మీరు కూడా మీ ఇంట్లో ఈ మటన్ లివర్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.